అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం 56వ భాగం. ఈషా శ్రీనివాస్కి ధైర్యం చెప్పి అనితని ఓదార్చి సర్జరీ గురించి డాక్టర్తో మాట్లాడి ఇంటికి చేరుకుంది. ప్రశాంతంగా పడుకొని చాలా రోజులైంది. ఒళ్ళు అలసిపోయి ఉండటం వల్ల ఏ రాత్రికో నిద్రలోకి జారుకుంది. ఈషా అభి తను కలిసున్న ఇంటికి వెళ్ళటం దాదాపు మానేసింది. ఆ ఇంట్లో ఉన్నంతసేపు అభినే గుర్తొస్తున్నాడు. ప్రతి రాత్రి తన తల్లింటికి తిరిగొస్తుంది. ఉదయం 9 గంటల వేళ డోర్ బెల్ రింగ్ అయింది. అదిరిపడినట్టుగా లెగిసి కూర్చుంది ఈషా. ఈ వేళ ఎవరొచ్చుంటారు? మత్తుగా ఉన్న కళ్ళని వేళ్లతో నులుముకుంటూ మంచం దిగి మనోహర్ వచ్చాడేమో అన్న అనుమానంతో నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళింది. డోర్ పీప్ హోల్లో నుండి అవతల ఉన్న మనిషిని చూసి ఆశ్చర్యపోయింది. రాజు కనిపించాడు. నిజానికి రాజీవ్ ఒక్కడే రాలేదు. అతనితో పాటు సారథి కూడా ఉన్నాడు. హేమ ఉందేమో అన్నట్టు పక్కకి చూసింది. తనీష్ కనిపించాడు. ఆ ముగ్గురితో పాటు మరొక్కరు కనిపించారు. ఎవరూ అర్థం కాలేదు. బద్ధకంగా తలుపు తీసింది ఈషా. హాయ్ ఈషా, మీ ఇంటికి లంచ్కొచ్చాము. రాజీవ్ అంటూనే లోపలికొచ్చి సోఫాలో కూర్చున్నాడు. రాజీవ్ వెనకాలే ఆ ముగ్గురు వచ్చారు. ఈషాకేం జరుగుతుందో అర్థం కాలేదు. రాజీవ్ దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడబోయింది. లంచ్ తయారు చేయడం గురించి భయపడుతున్నావా? నువ్వేం టెన్షన్ పడకు, మొత్తం మేమే చూసుకుంటాం. సారథి వంట చేస్తాడు. తింటూ మాట్లాడుకుందాం. విషయమేంటో నీకే తెలుస్తుంది. నువ్వు వెళ్ళి వెంటనే ఫ్రెష్ అప్ అయ్యిరా, మా పనిలో మేముంటాం. రాజీవ్ హడావుడి చేస్తూ అన్నాడు. సారథి తనతో పాటు తీసుకొచ్చిన కూరగాయల్ని మాంసాన్ని పట్టుకుని కిచెన్లోకి వెళ్ళాడు. ఈషా రాజీవ్తో పాటు కొత్తగా వచ్చిన అతన్ని అయోమయంగా చూసింది. ఈషా, ఇతనెవరో చెప్పలేదు కదూ? మన సారథికి కాబోయే బావమరిది, వాళ్ళ చెల్లెలి ఫియాన్స్. పేరు కార్తీక్. నారాయణ జ్యువెలరీ వినే ఉంటావు. వాళ్ళబ్బాయి. ఇక్కడికైతే నేను రమ్మనలేదు, సారథి తీసుకొచ్చాడు. రాజీవ్ ఇద్దరిని పరిచయం చేస్తూ నవ్వుతూ అన్నాడు. ఈషా పెద్దగా ఏం మాట్లాడలేదు. హాయ్ చెప్పి మామూలు మర్యాదలు చేసి ఫ్రెష్ అప్ అవటానికి పైకి వెళ్ళింది. మెట్లు దిగి కిందకొచ్చేసరికి కిచెన్ అంతా హడావుడిగా ఉంది. రాజీవ్ సోఫాలో కూర్చొనున్నాడు. రాజీవ్, అసలేంటిదంతా? నేనేమీ లంచ్కి పిలవలేదు. వచ్చారు. వచ్చి మీరే అంతా చేస్తున్నారు. ఈషా నవ్వుతూ వచ్చి సోఫాలో రాజీవ్ పక్కనే కొంచెం దూరంలో కూర్చుంటూ అంది. అన్నీ సిద్ధమైపోయాయి. డైనింగ్ టేబుల్ మీద సర్దేశాను. త్వరగా రండి, కూర్చుని తింటూ మాట్లాడుకుందాం. రాజు, ఈషా రండి. సారథి కంగారుగా మాట్లాడుతూ వండినవన్నీ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద సర్దాడు. సారథికి తనీష్, కార్తీక్ కూడా సహాయం చేశారు. వస్తున్నట్టు ముందే ఫోన్ చేస్తే నేనే అన్నీ సిద్ధం చేసేదాన్ని. ఇదంతా ఏంటి? ఈషా నవ్వుతూ వచ్చి డైనింగ్ టేబుల్ మీద ఉన్న వంటకాలన్నీ చూసి కళ్ళు పెద్దవి చేసింది. హేమ చాలా అదృష్టవంతురాలు. ఇవన్నీ మీరొక్కరే చేశారంటే నమ్మేలా లేదు. ఈషా మెచ్చుకోలుగా సారథి వైపు చూసింది. ఈ మాటలన్నీ తర్వాత, ముందు కూర్చో, అన్నీ వడ్డిస్తాను. సారథి అంటూనే ప్లేట్స్లోని వండినవన్నీ వడ్డించాడు. నీకు సీ ఫుడ్ అంటే ఇష్టమని రాజు చెప్పాడు. అందుకే చూసావా, చేపలు, రొయ్యలు, పీతలు అన్నీ తీసుకొచ్చాను. త్వరగా తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు. సారథి తొందర చేస్తూ అన్నాడు. నిజానికి ఆ నలుగురు ఇంట్లోనే పార్టీ చేసుకుందాం అనుకున్నారు. ఈషా తినట్లేదని తెలుసు. దానివల్ల రాజు బాధగా ఉన్నాడు. అందుకే సారథి ఈషా ఇంటికి తీసుకొచ్చాడు. ఈషాతో పాటు నలుగురు కూర్చొని తినటం మొదలుపెట్టారు. కానీ ఈషాకి తినాలనిపించలేదు. పక్కనే ఉన్న యాపిల్ని తీసుకొని, ఇదొక్కటి చాలు నాకు. నిజానికి సీ ఫుడ్ ఇష్టమే, కానీ ఇప్పుడు ఆశ లేదు. మీరు తినండి. ఈషా తన పెదవులపైన బలవంతంగా నవ్వు తెచ్చుకుంటూ అంది. అదంతా కుదరదు. నేనెంత కష్టపడి చేశాను. నువ్వు కష్టపడి చేసినప్పుడు ఎవరైనా తినకపోతే ఏమనిపిస్తుంది? నేను అంతే బాధపడతాను. ఒక్కటైనా తిని తీరాల్సిందే అంటూ ఫ్రై చేసిన చేప ముక్కని సారథి ఈషా ప్లేట్లో పెట్టాడు. ఈషాకిదంతా ఇబ్బందిగానే ఉంది. కానీ సారథి మాట కాదనలేకపోయింది. కొంచెం తిని టేస్ట్ చూసి బావుంది అన్నట్టు తల ఊపింది. రాజీవ్ ఈషా వైపు చూశాడు. ఈషా, నువ్వు టెన్షన్లన్నీ వదిలే, మేమున్నాం కదా. నీకు ఒక విషయం చెప్దామని వచ్చాం. అదేంటంటే, జీకే కంపెనీ చాలా లాస్లో ఉంది. మనోహర్కి రూల్స్ తోటి సంబంధం ఉండదు.
అతనింకా మనకి తెలియకుండా చిన్న చిన్న కంపెనీలు ఎన్ని పెట్టాడో తెలీదు. వాటితోనే షేర్స్ కొనిపిస్తాడు. చేసేది అతనే అని అందరికీ తెలుసు, కానీ సాక్ష్యాలు ఉండవు. కాబట్టి ఈ లాస్ నుండి తేరుకోవాలంటే మేము నలుగురం కలిసి ఒక పని చేద్దామనుకుంటున్నాం. ఒక్కొక్కరం 50 కోట్లు జీకే కంపెనీకి పెట్టుబడిగా పెడతాం. అలా చేస్తే మనోహర్ షేర్స్ వాల్యూ పడిపోతుంది. అతని చేతిలో ఏమీ ఉండదు. అతని షేర్స్ జీకే కంపెనీ కంటే తక్కువ ఉన్నంతసేపు ఏమీ చేయలేడు. రాజీవ్ ఈషాకి చెప్తుంటే తనీష్, సారథి, కార్తీక్ కూడా అవును అన్నట్టు తల ఊపారు. 50 కోట్లా? తిరిగి తీర్చాలంటే చాలా సమయం పడుతుంది. ఈషా నలుగురిని చూస్తూ కంగారుగా అంది. అలాంటి భయాలేమీ పెట్టుకోకు. నిన్నెవ్వరూ కంగారు పెట్టరు. ఉన్నప్పుడే ఇద్దువు. అభి వచ్చాడంటే అన్నీ సర్దుకుంటాయి. అప్పటి వరకు కంపెనీని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. 2 రోజుల్లో శ్రీనివాస్ గారికి సర్జరీ ఉంది. బిజినెస్ గురించి ఎక్కువగా టెన్షన్ పడకు. నేను చెప్పినట్టు విను, అంతా సర్దుకుంటుంది. రాజీవ్ ఈషాని ఒప్పిస్తూ అన్నాడు. ఈషా చాలాసేపు ఆలోచించింది. తీసుకునే విషయం గురించి కాదు, తిరిగిచ్చే మార్గం కోసం. ఈషా, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? మేమెవ్వరం మనోహర్ లాగా టార్చర్ పెట్టాం, కాబట్టి కంగారు పడకు. నీకు బిజినెస్ గురించి టెన్షన్ తగ్గిందంటే అభిని ఎలా బయటికి తీసుకురావచ్చో ప్రశాంతంగా ఆలోచించొచ్చు. ఇలా అన్ని టెన్షన్లు బ్రెయిన్లో పెట్టుకున్నావనుకో, మొన్న పాల బాటిల్ తీసుకెళ్ళినట్టు ఏదో బాటిల్ తీసుకెళ్ళావు. అడిగితే ఆ లిక్విడ్ హ్యూమన్ బాంబ్ అన్నావు. అలాంటి పిచ్చి ఆలోచనలు రాకుండా మంచి ఆలోచనలు వస్తాయి. ఒప్పుకో. రాజీవ్ చనువుగా ఈషా తల మీద తడుతూ అన్నాడు. మీరు ముగ్గురు సరే, కార్తీక్ గారు కూడా ఒప్పుకోవటం ఏంటి? సారథి వైపు కార్తీక్ వైపు మార్చి మార్చి చూస్తూ అర్థం కానట్టు అడిగింది. హేమ నీకు ఫ్రెండ్, ఆమె భర్తని కాబట్టి నేను నీకు ఫ్రెండ్. నా బావమరిది కాబట్టి కార్తీక్ కూడా నీ ఫ్రెండ్. కావాలంటే మా కుటుంబంలో ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో కూడా ఫ్రెండ్షిప్ చేయాలంటే తీసుకొస్తాను, పర్లేదా? తనేం చెప్పాడో తనకే అర్థం కాలేదు, కానీ నవ్వేశాడు సారథి. అవును ఈషా, మనమందరం ఫ్రెండ్ ఫ్యామిలీ, కాదనకండి. కార్తీక్ కూడా నవ్వేశాడు. ఈషా పెదవులు విచ్చుకున్నాయి. రాజీవ్కి అప్పుడే విచ్చుకున్న పువ్వులా అనిపించింది. చాలా థ్యాంక్స్. నేను అడగకుండానే మీరు నాకు సహాయం చేస్తున్నారు. ఈషా నలుగురిని చూస్తూ కృతజ్ఞతగా అంది. ఈషా ఒప్పుకున్న తర్వాత వచ్చిన నలుగురు ఎక్కువసేపు ఉండలేదు. తిన్నవన్నీ కిచెన్లోకి సర్దేసి ఈషాకి బాయ్ చెప్తూ నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఈషాకి కొంచెం ఊరటగా అనిపించింది, కానీ అభి ప్రతి నిమిషం గుర్తొస్తూనే ఉన్నాడు. సర్జరీ కూడా సక్సెస్ అయితే తన తల మీద నుంచి మరో భారం దింపుకున్నట్టు ఉంటుంది. ఇదంతా అభికొచ్చాక ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి? బెడ్రూమ్లోని కిటికీ ముందు నిల్చొని ఏటో చూస్తూ ఆలోచిస్తూ ఉంది. ఇలా టెన్షన్స్లోని తనకి పీరియడ్స్ రాక 3 రోజులవుతుందన్న విషయం గమనించలేదు. నిద్రకి కళ్ళు మూతలు పడుతున్నట్టు అనిపించింది. పడుకోటానికి వెనక్కి తిరగబోతుండగా కిటికీకి దగ్గరగా ఏదో నీడ వెళ్తున్నట్టు అనిపించింది. ఆ నీడ అడుగుల చప్పుడు లేకుండానే మెట్లు దిగి కిందకి నడుస్తోంది. 5 సెకండ్లలో చుట్టూ సెక్యూరిటీ అలారం గట్టిగా మోగింది. చుట్టుపక్కలున్న వాళ్ళందరూ నిద్రలేశారు. సెక్యూరిటీ గార్డ్ పరిగెత్తుకునొచ్చాడు. గతంలోని తన ఇంట్లోకి కిటికీలో నుండి ఎవరో వచ్చినట్టు అనిపించింది. హేమ ఇంట్లో 3 రోజులుండి తిరిగొచ్చాక తనే సొంతంగా సెక్యూరిటీ సిస్టమ్ని ఏర్పాటు చేసుకుంది. ఆ సిస్టమ్ సెన్సార్ ద్వారా పనిచేసేలా ఏర్పాటు చేసుకుంది. సెక్యూరిటీ గార్డ్స్ పరిగెత్తుకునొచ్చి ఈషా ఇంటి తలుపుని కొడుతూనే ఉన్నారు. ఈషా కూడా హడావుడిగా వచ్చి తలుపు తీసింది. ఎవరొచ్చారు? మేడం, అటువైపు నుంచి ఎవరూ రాలేదు, రావటానికి వీల్లేదు. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయమంటారా? వాళ్ళొస్తే ఎవరొచ్చారో తేలిపోతుంది, సెక్యూరిటీ గార్డ్ అడిగాడు. పర్వాలేదు, నేను చూసుకుంటాను అంటూ వాళ్ళని పంపించేసి డోర్ క్లోజ్ చేసి కంప్యూటర్ ముందుకొచ్చి కూర్చుంది. సెక్యూరిటీ గార్డ్ ఖచ్చితంగా చెప్పాడు ఆ కమ్యూనిటీలో ప్రతి ఓనర్కి కార్డు ఉందని. ఆ కార్డు చూపిస్తే తప్ప గేటు దాటి లోపలికి రాలేరు. ఒకవేళ మనోహర్ ఈ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ కొని ఎవరినైనా ఉంచాడా? ఈషాకి ఆలోచన రాగానే వెన్నులో వణుకు మొదలైంది. కంప్యూటర్లో ఎవరూ వచ్చినట్టు కనిపించలేదు. ఆ మరుసటి రోజు చూస్తుండగానే గడిచిపోయింది. శ్రీనివాస్కి సర్జరీ చేసే రోజు రానే వచ్చింది. ఉదయం 6 గంటలకల్లా ఈషా హాస్పిటల్కి చేరుకుంది. అనిత ఈషాని చూడగానే,
ఈషా, వచ్చావా? ఎవరొచ్చారో చూడు, గుర్తుపట్టగలవేమో ప్రయత్నించు అంటూ ఒక అమ్మాయిని చూపించింది అభి తల్లి అనిత. ఆమెకి సుమారు 20 సంవత్సరాలుంటాయి. ఈషా ఆమె వైపు అయోమయంగా చూసింది. ఎవరో అర్థం కాలేదు. నెమ్మదిగా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించింది. అభి 2-3 సార్లు తన ఫోటో చూపించాడు. ఈమె స్వాతి కదూ? ఈషా అనుమానంగా అడిగింది. నేను చెప్పలేదు ఈషా త్వరగా గుర్తుపడుతుందని. ఒక్కసారి చూసిందంటే ఎవ్వర్నీ మర్చిపోదు. అనిత నవ్వుతూ ఈషా గురించి గొప్పగా చెప్పింది. స్వాతి ఈషాకి షేక్ హ్యాండ్ ఇచ్చి, హాయ్, మీ గురించి చాలా విన్నాను. కలవటం ఇదే మొదటిసారి. నేను అంటే ఎలా చెప్పాలి? నాకు అభి వాళ్ళ నాన్న పెదనాన్న అవుతారు. అభిరామ్కి చెల్లెని నేను. మా నాన్న పెదనాన్న ఇద్దరు సొంత అన్నదమ్ములు. మేము యుఎస్ వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయ్యాము. అన్నయ్య అక్కడ కాలేజీలో ఉన్నప్పుడు కూడా 1-2 సార్లు వెళ్ళి కలిసేదాన్ని. పెదనాన్నకి బాలేదని తెలిసి రావటానికి చాలా ప్రయత్నించాము. నాన్న మీటింగ్ కని వెళ్ళి వేరే ప్లేస్లో చిక్కుకుపోయారు. సర్జరీ ఇవ్వాలి అని తెలిసి నేనొచ్చేశాను. స్వాతి నవ్వుతూ చెప్పింది. స్వాతికి అభికి మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో అభి అప్పుడప్పుడు ఈషాకి చెప్తూనే ఉన్నాడు. ఈషాకి కూడా హాయిగా అనిపించింది. స్వాతి హాస్పిటల్లో ఉంటే తనకి ఆఫీసులో టెన్షన్ ఉండదు. ఇద్దరూ మాట్లాడుకుంటూనే గది లోపలికి నడిచారు. మీ ఫోటోని నేను చాలాసార్లు అన్నయ్య సెల్లో చూశాను. అన్నయ్య మొబైల్ ఎవ్వరికి ఇవ్వడు, కానీ సీక్రెట్గా చూశాను. అయితే ప్రియా చనిపోవటమే నాకు చాలా బాధగా అనిపించింది. స్వాతి చెప్తూనే ఉంది. ప్రియా పేరు వినపడగానే స్వాతి వైపు ఆశ్చర్యంగా చూసింది. ప్రియా నీకు తెలుసా? ఆ, ఎందుకు తెలీదు? చిన్నప్పుడు ఎన్నోసార్లు చూశాను. మాతో పాటే ఉండేది. వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా. ప్రియా అన్నయ్యని ఇష్టపడింది. ఆ విషయం చెప్పడానికి భయపడింది. అందుకోసం నన్ను ఉపయోగించుకునేది. ఏవో లెటర్స్ రాసిచ్చేది. తన పని చేసినందుకు బదులుగా రకరకాల చాక్లెట్స్ కొనిచ్చేది. గిఫ్టులు కూడా కొనిచ్చేది. సంతోషంగా చెప్తున్న స్వాతి మొహం వెంటనే బాధగా మారిపోయింది. గదిలో ఇద్దరు కూర్చున్నారు. శ్రీనివాస్ సర్జరీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రియా చావు చాలా ఘోరమైంది. అన్నయ్యని దక్కించుకోవాలని ఆశపడింది. ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. తన వల్ల ఏదైనా ఇబ్బంది అయ్యుంటే అది నీ ఒక్కదానికే అయ్యుండొచ్చు. ఆ మాత్రం దానికే అలాంటి చావు. స్వాతి ఇంకా మాట్లాడలేకపోయింది. అభి అలా చేసుంటాడని నమ్ముతున్నావా? ఈషా ప్రశ్నకి లేదన్నట్టు తల ఊపింది స్వాతి. ప్రియ డైరీ రాసుకుంటుందా? నీకు తెలుసా? అభినే ఈ హత్య చేశాడు అనటానికి బలమైన సాక్ష్యం ఆ డైరీ. ఎవరికీ తెలియకుండా ప్రియాతో అభికి సంబంధం ఉన్నట్టు, శారీరకంగా ఇద్దరూ దగ్గరైనట్టు అంతా అభికి వ్యతిరేకంగా రాసుంది. వాళ్ళిద్దరి విషయం బయటపడకుండా ఉండటానికే ఈ హత్య జరుగుంటుందని అందరూ ఊహిస్తున్నారు. అది ప్రియా చేతిరాతే అయ్యుండొచ్చు, కాని హత్య చేసినవాడు బలవంతంగా తనతో రాయించుండొచ్చు. ఏదేమైనా సరే అభికి ఏమీ కాకుండా చూసుకుంటాను. ఈ హత్య చేసిన వాడికి శిక్ష పడేలా చేస్తాను. ఈషా బాధని స్వాతి అర్థం చేసుకుంది. తన చేతుల్ని మెత్తగా ఒత్తి ధైర్యం చెప్తూ ఓదార్చింది. సర్జరీ జరుగుతున్నంతసేపు అనితకి ఈషాకి భయంగానే ఉంది. ఏదైనా అయితే అభికి ఏం సమాధానం చెప్పాలి? సర్జరీ 8 గంటలు జరిగింది. ఈషా భయపడినట్టు ఏమీ జరగలేదు. ఈషా తన ప్రెగ్నెన్సీ గురించి శ్రీనివాస్కి నిజం చెప్పలేదు. అతను సర్జరీ అయ్యాక ఇంకా సంతోషంగా ఉన్నాడు. ఈషాకి కూడా మనశ్శాంతిగా అనిపించింది. వాళ్ళని స్వాతి దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటుంది. రాజు చెప్పినట్టు చేయటం వల్ల జీకే కంపెనీ పరిస్థితి కూడా నిలదొక్కుంటూ ఉంది. కానీ కంపెనీ గురించి ధైర్యం రావాలంటే ఇంకాస్త సమయం పడుతుంది. మరో వారం రోజులు గడిచాయి. సెకండ్ హీరింగ్కి అభిని కోర్టుకి తీసుకొచ్చారు. ఫస్ట్ హీరింగ్లో ఎలాంటి పరిస్థితి ఉందో సెకండ్ హీరింగ్లో కూడా అదే పరిస్థితి. అవే సాక్ష్యాలు, అదే అభి, అంతే బాధ. ప్రాసిక్యూటర్స్ ఇద్దరి వైపు నుండి ఏవో వాదించుకున్నారు. స్టేట్మెంట్స్ ఏవో ఇచ్చారు. జడ్జి తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈషా నెమ్మదిగా లెగిసి, గౌరవనీయులైన జడ్జి గారికి నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈషా చిన్నగానే మాట్లాడింది. హాలంతా నిశ్శబ్దంగా ఉండటం వల్ల అది చాలా పెద్దగా వినపడింది. అందరూ ఈషా వైపు ఆశ్చర్యంగా చూశారు. అభి కూడా. ఈషు, ఏం చేస్తున్నావు? కూర్చో. నిత్యకి భయమేసింది. ఈషా చేతిని కిందకి లాగుతూ అంది. ఈషా అదంతా పట్టించుకోలేదు.
తన చెయ్యి విదిలించుకొని, ఇప్పటికైనా నిజం చెప్పను. నిత్యాని చూస్తూ గట్టిగా అరిసింది. నిత్యకేమీ అర్థం కాలేదు. జడ్జి ఈషాని మాట్లాడ్డానికి అనుమతించారు. ఈషాని తీసుకొచ్చి అభి పక్కన నిల్చోపెట్టారు. అభి చేతిని పట్టుకొని వెంటనే పారిపోవాలనిపించింది. ఈషా ఏం చేయబోతుందో అభికి అర్థం కాలేదు. ఈషా వైపు అయోమయంగా చూశాడు. అభి, ఇంకా నా కోసం ఈ బాధలన్నీ భరించాలా? హత్య నేనే చేశాను. ఇప్పటికైనా నిజం చెప్పనివ్వు. నాకోసం ఈ నేరం నీ మీద వేసుకున్నావు. ఇంకా నా వల్ల కాదు. ఈ బాధనంతా నేను భరించలేను. ఎవరు తప్పు చేస్తే వాళ్ళే శిక్ష అనుభవించాలి. ఈషు, ఏం మాట్లాడుతున్నావు? ఈషా చెప్తుంటే అభి చిన్నగా గొనిగాడు. ఈషా జడ్జి వైపు తిరిగి, ఈ హత్య నేనే చేశాను. దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. నన్ను కాపాడ్డానికి నా భర్త ఈ నేరం తన మీద వేసుకున్నాడు. ఎన్ని రోజులుగా ఆలోచించాను. నాకు మనశ్శాంతి లేదు. ఇలా చేయటం సరైంది కాదనిపించింది. ఆ సాక్ష్యాలన్నీ మీకు చూపిస్తాను. ఈ తప్పు చేసింది నేనే. అందుకే ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. ఈషా ఏం మాట్లాడుతుందో ఎవరికీ అర్థం కాలేదు. హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. ప్రతి ఒక్కరూ షాక్లోనే ఉన్నారు, అభితో సహా. రాజు తేరుకున్నాడు. ఈషా, ఏం మాట్లాడుతున్నావు? అక్కడి నుండి ఇటొచ్చేయ్. భయంగా, బాధగా గట్టిగా అరిశాడు. రాజీవ్ వరపు అభికి కోపం తెప్పించలేదు. తన మీద అభిమానం ఇంకా పెరిగింది. ఈషా, రాజీవ్ చెప్పినట్టు విను. అభి ఈషా వైపు తిరిగి అన్నాడు. ఈషా ఇవేమీ వినదలుచుకోలేదు. రాజీవ్ అభిని విడిపించే ప్రయత్నంలోనే ఉన్నాడు. ఎందుకు ఈషా ఇంత తొందరపడుతుంది? సారథి తనీష్ ఎవరికీ వినపడకుండా తమలో తామే చిన్నగా అనుకున్నారు. అభి ఈషాతో ఏదో మాట్లాడదామనుకున్నాడు. అక్కడున్న లాయర్ మాట్లాడనివ్వలేదు. ఒకసారి ఒకరు నేరం ఒప్పుకున్నాక నేరస్తులిద్దరూ ఒకరికొకరు మాట్లాడుకోకూడదు. అభిని నిల్చున్న స్థానంలో నుండి పక్కకి తీసుకొచ్చి నిల్చోపెట్టారు. ప్రాసిక్యూటర్ వచ్చి ఈషాని ప్రశ్నలు వేయటం మొదలుపెట్టాడు. చనిపోయిన టైం గురించి అడిగాడు. ప్రియ ఏ విధంగా చనిపోయింది, చనిపోయిన తర్వాత తను ఉన్న పరిస్థితి గురించి అడిగాడు. ఈషా అన్నిటికీ సమాధానాలు చెప్పింది. చనిపోయిన తర్వాత శవం తల ఏ దిశలో ఉంది, కాళ్ళు చేతులు ఎక్కడున్నాయి, అవి కూడా ఏ దిశలో ఉన్నాయి, బాడీ స్థితి ఏంటి? లాయర్ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకి సమాధానం హత్య చేసిన వారికి, ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టీంలో ముగ్గురికి తప్ప ఎవరికీ తెలీదు. ఈ విషయాన్ని పబ్లిక్కి తెలియకుండా సీక్రెట్గా ఉంచారు. ఈషా దీనికి సమాధానం చెప్తే నిజమని నిర్ధారణ అవుతుంది. తనకి ఎదురుగా కూర్చున్న మనోహర్ ఈషాని చూసి నవ్వుతున్నాడు. ఏం చేసినా అభిని కాపాడలేవు అన్నట్టు ఉంది ఆ నవ్వుకర్థం. ఈషా తలెత్తి కళ్ళు తిప్పుతూ అందర్నీ చూసింది. అభి తల్లి అనిత అందరికీ వెనకాలగా కూర్చొనుంది. శ్రీనివాస్ని చూసుకోవడానికి స్వాతి నర్స్ ఉన్నారు. హీరింగ్ వినటానికి వచ్చింది. ఈషాని చూసి ఏడుస్తూనే ఉంది. ఈషా 2 రోజుల ముందు రాజు బ్యాచ్ని, శేఖర్ని, నిత్యాని, హేమాని అందర్నీ పిలిచి పార్టీ ఇచ్చింది. ఎందుకిచ్చిందో వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. కానీ ఈ ప్రశ్నకి సమాధానం ఎవరికీ తెలీదు. ఏ చిన్న తప్పు జరిగినా ఈషా బయటకొచ్చేస్తుంది. ఆ ఆశతోనే ఎదురు చూస్తూ ఉన్నారు. ఈషా గట్టిగా ఊపిరి పీల్చుకొని జడ్జి వైపు తిరిగి సమాధానం చెప్పటం మొదలుపెట్టింది. శవంతల సీలింగ్ని చూస్తుంది. బాడీ బాత్ టబ్బులో ఉంది. టబ్బంతా నీళ్లతో కాదు, రక్తంతో నిండిపోయింది. కాళ్ళు చేతులు తన శరీరం నుండి వేరు చేశాను. కాళ్ళు 30 వంతు కట్ చేశాను, అంటే మోకాళ్ళు కింద నుండి. చేతులు దాదాపు 10 ఇంచుల వరకు, మోచేతి నుండి. ఈషా ఆలోచిస్తూ గుర్తు చేసుకుంటూ చెప్పింది. తన ఎదురుగా ఉన్న ప్రాసిక్యూటర్ మొహంలోని భావాలు మారాయి. ఇదంతా నీకెలా తెలుసు? ఎందుకంటే ఆ హత్య చేసింది నేనే కాబట్టి పూర్తి స్పృహలో ఉండి చేశాను. ఇదంతా ఈషా ఎలా చెప్పిందో ఎవరికీ అర్థం కాలేదు. అభిని ప్రశ్నలు అడిగిన ప్రతిసారి ఈ హత్య నేను చేయలేదు, ఇది తప్ప ఏది చెప్పేవాడు కాదు. అతనెప్పుడు తన తప్పు నొప్పుకోవడానికి ఇష్టపడలేదు. అందుకే ఆ ఒక్క మాటే అనేవాడు. ఈషాని అడిగిన వెంటనే వీటన్నిటికీ సమాధానం చెప్పింది. ఎలాగో ప్రాసిక్యూటర్కే కాదు, అక్కడున్న పోలీసులకు కూడా అర్థం కాలేదు. జడ్జికి మాత్రం ఈషానే చేసిందేమో అన్న అనుమానం వచ్చింది. కానీ చూడ్డానికి ఈషా చాలా నాజూగ్గా, అమాయకంగా కనిపిస్తుంది. జడ్జి కూడా పూర్తిగా అంచనా వేయలేకపోతున్నాడు. నిత్య పక్కనే కూర్చున్న శేఖర్ వీపు మీద గట్టిగా కొట్టింది. నువ్వే కదూ, తనకివన్నీ అందించింది నువ్వే కదూ? కోపంగా అడిగింది.
నీతూ, నా మాట విను. ఇలాంటి సహాయం ఎవరైనా చేస్తారా? ఇదంతా నాకే తెలీదు. ఈ హత్య చాలా భయంకరమైంది. కాబట్టి ప్రియా ఇన్ఫర్మేషన్ మొత్తం లాకర్లో ఉంటుంది. అది ఎవ్వరికీ తెలీదు. కనీసం బ్యూరో చీఫ్కి కూడా తెలీదు. అలాంటిది ఈషాకెలా తెలిసింది? శేఖర్కేమీ అర్థం కాలేదు. అయోమయంగా అన్నాడు. అంటే ఇప్పుడేమంటావ్? ఇదంతా ఈషానే చేసిందనా? నిత్య మాటలకి శేఖర్ మరింత కంగారు పడ్డాడు. అబ్బా, అలా కాదు. ఎలా తెలిసింది అంటున్నాను. అంతేగాని ఈషా చేసిందని నేనెందుకంటాను? ఈషాని ప్రాసిక్యూటర్ మరో ప్రశ్న వేయటంతో శేఖర్, నిత్య వాదించుకోవటం మానేసి అటువైపు చూశారు. మీ పూర్తి పేరు ఈషాని, పార్వతీదేవికి ప్రతిరూపం. అలాంటిది ఇంత రాక్షసంగా ప్రియాని చంపడానికి కారణమేంటి? ఈషా నవ్వింది. చంపకపోతే ఏం చెయ్యాలి? నా అభిని ఎప్పుడూ ఇబ్బంది పెడుతూనే ఉంది. చెప్పు కంటుకున్న చూయింగమ్ములా మా ఇద్దరి మధ్యలో దూరి అభిని అంటుకునే తిరుగుతుంది. మీకు తెలుసా, నన్ను రెచ్చగొట్టడానికి కావాలని డైరీ కూడా రాసింది. ఆ డైరీ నిండా అబద్ధాలే. ఈషా ఒక రకంగా ప్రవర్తిస్తూ ఉత్సాహంగా చెప్పింది. అయితే ఏమంటారు? ఆ డైరీ చదవటం వల్లే ఇంత కోపం వచ్చిందా? మనిషినంత కిరాతకంగా చంపేశారా? నోనో, ఆ డైరీ చదవటం వల్లేనా? ఇంకా చాలా జరిగాయి. ఒకరోజు అభి ఆఫీస్కి వెళ్ళిపోయాకొచ్చిందా, మా ఇద్దరి మధ్య తను చచ్చిపోయే వరకు ఉంటుందంట. మాతోనే కలిసుండి నన్ను అభిని విడదీస్తుందంట. ఇంకా ఏం చెప్పింది? మా ఇద్దరిని సంతోషంగా బ్రతకనివ్వదంట. అవసరమైతే మనోహర్తో కలిసి జీకే కంపెనీకి వ్యతిరేకంగా ఏదో ఒకటి చేస్తానంది. కాబట్టి అందుకే చంపేశారా? ప్రాసిక్యూటర్ కళ్ళు చిన్నవి చేస్తూ అన్నాడు. అంటే అదంతా కావాలని చేయలేదు. అప్పుడేదో కోపంలో ఉన్నాను. అందుకోసమే. ఈషా జరిగిన కథని చిన్నగా చెప్పింది. మరి ఉదయం 3 గంటలకి ప్రియా ఇంటికి అభిరామ్ వెళ్ళినట్టు సాక్ష్యం ఉంది. మీరెప్పుడెళ్లారు? అభి 3 అవ్వకముందే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను హత్య చేశాను. హత్యకి అభి వెళ్ళటానికి మధ్యలో ఎక్కువ సమయం లేదు. అందుకోసమే అభినే చేశాడని మీరనుకున్నారు. ప్రాసిక్యూటర్ ఊరుకోలేదు. అతను ప్రశ్నలతో ఈషాని పొడిచి చంపేస్తున్నాడు. మీ ఇంటి నుండి బయలుదేరినప్పుడు అభిరామ్ ఒక్కరే కారులో కనిపించారు. మీరెక్కడున్నారు? అన్నీ అందరికీ కనిపించేలా చేస్తామా? అందుకే అభి స్టార్ట్ అయ్యాక కారు డిక్కీలో దూరేశాను. నేను ప్లాన్ చేశాననుకోండి, సీసీ కెమెరాలు కూడా నన్ను పట్టుకోలేవు. మీ తర్వాత ప్రశ్నేంటో నాకు తెలుసు. తిరిగి ఎలా వచ్చానేగా? ఇంటి వెనక గోడ దూకి రోడ్డు మీదకొచ్చాను. అక్కడ క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికొచ్చేశాను. ఆ గోడ దగ్గర ఒక హోల్ కూడా ఉంటుంది. ఆ గోడ చాలా హైట్ ఉంటుంది. ఆ హోల్లోనే నా కాలు పెట్టి పైకెక్కాను. అలా అయితే అభిరామ్ని కస్టడీలోకి తీసుకున్నాక మొదట ఎందుకు చెప్పలేదు? అభికి విషయాలేవీ తెలీదు. ఆమెని చంపలేదు. కాబట్టి ఎలాగైనా బయటకొచ్చేస్తాడనుకున్నాను. కానీ మీరు చాలా తెలివిగలవారు. అసలు నేరస్తులు బయటకొచ్చేలా చేశారు అంటూ ఈషా ప్రాసిక్యూటర్ని మెచ్చుకుంది. ప్రాసిక్యూటర్కి ఈషా చెప్పే సమాధానాలన్నీ తలనొప్పిగా అనిపించాయి. తల వంచుకుని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. మిస్టర్ ప్రాసిక్యూటర్ గారు, నా భర్తని మీరెన్ని ప్రశ్నలు వేసినా ఒకటే సమాధానం. బోరు కొట్టదు? నన్ను చూడండి, ఏ ప్రశ్న అడిగినా సరిగ్గా సమాధానం చెప్తున్నాను. ఇప్పటికి కూడా ఆయన హత్య చేయలేదంటే మీకు నమ్మకం కుదరట్లేదా? ఎలా చదివారండి బాబు? ప్రాసిక్యూటర్ మీద జోక్ చేసి ఈషా ఒక్కతే గట్టిగా నవ్వింది. అభికి పిచ్చెక్కినట్టు ఉంది. అక్కడ కూర్చుని చూస్తున్న వాళ్ళందరికీ సినిమా హాల్లో అర్థం కాని భాషలో సినిమా చూస్తున్నట్టు ఉంది. అక్కడున్న పోలీసులు, మిగతా లాయర్లు నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయారు. మీరు ప్రియా కంటే హైట్ లేరు, బలంగా లేరు. అలాంటామెని ఎలా ఊపిరాడకుండా చంపారు? ప్రాసిక్యూటర్ అడుగుతుంటే ఈషాకి విసుగ్గా అనిపించింది. హైట్ లేనంత మాత్రాన నన్ను తక్కువ అంచనా వేయకండి. నేను డాక్టర్ని. చాలా సర్జరీస్ చేశాను. ఎలా ఊపిరాడకుండా చేశాను అంటే, నేను ఉపయోగించిన ఆయుధం బెడ్షీట్. ఒక్కో పదాన్ని ఒత్తి పలుకుతూ ప్రాసిక్యూటర్ని చూస్తూ అంది. అతను కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యపోతూ ఈషాని చూశాడు. ఒకసారి మీ మీద కూడా ట్రైల్ ఏమంటారా? ఈషా నవ్వుతూ అంది. అతను ఒక అడుగు వెనక్కి వేశాడు. చప్పట్లు కొడుతూ గట్టిగా నవ్వింది. ప్రియా మొదట ఊపిరాడకుండా చనిపోయిందన్న విషయం పబ్లిక్లో ఎవ్వరికీ తెలీదు. ప్రాసిక్యూటర్ కాసేపు ఆలోచించాడు. 1 నిమిషం తర్వాత
ఈషా వైపు చేయెత్తి చూపిస్తూ, ఆ హత్య చేసింది ఈమె. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.